ఇప్పుడు ఒక దుర్మార్గమైన కార్యక్రమం ఏ విధంగా చేశారో ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఏ నాయకుడిని నమ్మాలి, ఏ నాయకుడికి ఓటేయాలి, ప్రజాస్వామ్యం అంటే గుడ్డిగా నమ్మడం కాదు. కనీసం మీ పిల్లల పెళ్లిళ్లు చేయాలంటే ఎన్నిసార్లు మీరు ఆలోచిస్తారు, ఎంత సమాచారం సేకరిస్తారు? ఒక రాజకీయ నాయకుడు కూడా ఓటేయాలంటే అదే ఆలోచిస్తే తప్ప ఈ దేశం ఇలాంటి వ్యక్తుల నుంచి కాపాడుకోలేము. ఏదండి? పవర్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, కాంట్రాక్టర్ ఇది ఉంది, మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది. అన్ని కూడా తొందరలోనే ఒక నిర్ణయం చేస్తాం. నిర్ణయం చేసి ఏం చేస్తే దీనికి లాజికల్గా తీసుకుపోతాం, వర్కౌట్ చేస్తాం. వన్ బై వన్. అవి చేయాలి కదా ముందు. అంటే ఇలాంటి ప్రైస్ భవిష్యత్తులో పే చేయకుండా, ఈరోజు ఈ దేశంలో ఏంటండి, నేను ఏం చేసినా ఒక 6 నెలల తర్వాత ప్రజలు మర్చిపోతారు, మభ్య పెట్టచ్చు, మళ్ళా అధికారం రావచ్చు, దోచుకోవచ్చు, కొన్ని రోజులు జైల్లో ఉండొచ్చు. జైల్లో ఉంటే నాకు 1,00,000 కోట్లు మిగిలిపోతాయి, నా జీవితాంతం విలాసవంతంగా ఉండొచ్చు. వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ రైట్? ఏ విధంగా సంపాదిస్తారు మీరు? వ్యాపారాలు చేయండి, వ్యవసాయం చేయండి, ఇండస్ట్రీ పెట్టుకోండి, న్యాయసమ్మతంగా సంపాదిస్తే ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ రాష్ట్రాన్ని దోచుకుని సంపాదిస్తే మాత్రం అది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. నేను దీనివల్ల రాబోయే రోజుల్లో ఇలాంటి అవినీతి పరులు హీరోలుగా తయారైతే సమాజం ఎక్కడ పోతుందని అడుగుతాను. ఏది లెట్ us see, అదే అన్ని ఆలోచనలు. ఎందుకంటే నేనేంటంటే ఒక కాస్ట్లీ ప్రయోగం జరిగింది ఇక్కడ. ప్రజాస్వామ్యం చిన్నబోయేడుగా జరిగింది. బీ క్లియర్. ప్రజలు మోసపోయేడుగా చేశారు. అలాంటి జరిగినప్పుడు మళ్లీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, భావితరాల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. మళ్లీ ఇలాంటి దుర్మార్గులు ఏ విధంగా వచ్చినా ఇంకా ఈ విశాఖపట్నం కూడా మిగలదు, సముద్రం కూడా మిగలదు. చేద్దాం, ఏం చేయాలనో కూడా చూద్దాం. సాలార్జంగ్ మ్యూజియం కూడా ఇంత బాగలేదు. నేను ఏం చేయాలన్నా నేను కూడా సీరియస్గా అప్లై చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు కమిట్. ముఖ్యమంత్రిగా నేను కమిట్ అయితే అదే ఫైనల్ అనుకుంటారు. ఐ మీన్ ఓపెన్ మైండ్, బట్ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ స్పిరిట్ ఏంటి? తిరిగి ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ కేసులని తీసేస్తాం, అదేం బాధ లేదు. ఆ కేసులు తీసేయడం మా బాధ్యత. ప్రజలిచ్చిన మ్యాండేట్ అదే, తప్పకుండా తీసేస్తాం అవన్నీ. అది పెద్ద ఇష్యూ కాదు. తమాషా ఏంటంటే అసలు నేరస్తుడు బయట రాడు, నేరాలు చేపిస్తానే ఉంటాడు కత్తి పెట్టి. ఇది ఒక చైన్ ఆఫ్ నేరాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఏ విధంగా అది అతను చేయకపోతే జరగవు. ఎవడుకుంటుంది అంత ధైర్యం? ఎవడైనా రిషికొండకు వచ్చి టచ్ చేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందండి? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎంత ధీమా కావాలండి? మామూలు వ్యక్తులు చేస్తారండి ఇది? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. మామూలు వ్యక్తులు చేసే ధైర్య సాహసాలు చేయరు. ఏది?
దానికంటే మిన్నగా ఉన్నాయి. సెక్రటరియట్లు క్యాంపు కార్యాలయాలు ఈ మారిగా ఉండవు. ఉంటాయి ఈ మారిగా నేను ఎక్కడ చూడలా. నేను కూడా చాలా 14 ఏళ్ళు సీఎంగా పనిచేసా. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు అయితే 19 ఏళ్ళు సీఎంగా ఉంటాను. నేను ఎక్కడ చూడలా. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత బరి తెగించలా. బరి తెగించరు. బీ క్లియర్. కాదు, మా ఋషులు జ్ఞానం చేసినటువంటి ప్రదేశం ఇది. అలాంటి ఈ రిషి కొండనే లెక్క పెట్టుకోకుండా బోడిగుండు కొట్టించారంటే ఏమనాలి? మనకందరికి ఇక్కడ వచ్చే బోట్లు ఒకప్పుడైతే ఇక్కడికి వస్తే విశాఖపట్నానికి వచ్చావని గుర్తించుకునేవాళ్ళు. ఇది ఒక సింబల్, కల్చర్కి, మన సాంప్రదాయానికి. పేరే ఋషి కొండ. ఋషులు జ్ఞానం చేసిన కొండ ఇది. అలాంటి కొండని మారి చేయడం అనేది చాలా దుర్మార్గం. నేను మాట్లాడదాం ఆ ప్రదకంగా దీని కింద ఏంటని మాట్లాడు. ఓకే, మీరు ఓకే. విత్ దిస్ అగైన్ ఐఎమ్ అపీలింగ్ ఆల్ ఆఫ్ యూ. టోటల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్, వీడియో, ఈ 61 ఎకరాల భూమి, ఇటీవల జరిగిన అరాచకాలు, కేసులు, వేసిన డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ ఆన్లైన్లో పెడతాను, మీకు కూడా ఇస్తా. అవన్నీ మీరు చదువుకొని ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత తీసుకోండి. దానిపైన ప్రజలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం చేయాలన్నా మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి. ఐడియాస్ కంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనో ఆలోచించి మీరు కూడా సజెస్ట్ చేయండి మాకు. దానిపైన మేము నిర్ణయం చేస్తాం. వీలైనంత తొందరలో తదుపరి యాక్షన్ ఋషికొండ ప్యాలెస్ల పైన ఏం చేయాలో చేస్తాం. థ్యాంక్ యూ.